ప్రభు అయిన యేసు శుభనామం కూడి వచ్చిన వారందరికి కూడా ప్రభు పేట వందనాలు. చాలా సంవత్సరాలుగా మనము ప్రతి ఏటా కూడా గుడ్ ఫ్రైడే రోజున ముఖ్యంగా ప్రభు అయిన యేసు శిలువ మ్రానుపై మాట్లాడుతున్నటువంటి 7 మాటల గురించి ధ్యానం చేస్తాం. బ్రీఫ్‌గా వీటి గురించి నేను వివరిస్తాను. రేపు వీటి గురించే వారి వారి యొక్క ఆహ్, హ్మ్, పా జ్ఞానములో రేపు మన సోదరులు కూడా మాట్లాడతారు. అయితే ఎవరు మాట్లాడినా ఇవే సేమ్ మీనింగు వచ్చే విధంగా ఉంటాయి. ఉదాహరణలు మారుతాయి. వాక్యాలు కూడా ఏమన్నా కొద్దిగా మారవచ్చును. ఏదేమైనప్పటికిని వారి యొక్క రిఫ్రెష్ అయ్యే విధముగా వారికిని, అదేవిధంగా సంఘస్థులకును నా యొక్క పద్ధతిలో నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను. 7 సేయింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ క్రాస్. వర్డ్స్ అని కూడా అంటారు. 7 వర్డ్స్. బట్ సేయింగ్స్ అనడమే మంచిది. 7 మాటలు. ఈ 7 మాటల గురించి క్లుప్తంగా ఒక 20, 30 నిమిషాల్లో మీకు పూర్తిగా వివరించేస్తాను. యేసు ప్రభువు సిలుమ్రాన్ పైన మాట్లాడినటువంటి సప్తసూక్తులు అంటే 7 సూక్తులు ఒకే సువార్తలో రాయబడలేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను వీటిల్లో ఆహ్, ఒక దాంట్లోనే రాయలేదు. వివిధమైనటువంటి సువార్తల్లో రాయబడినటువంటి మాటలు ఒక క్రోన క్రోనలాజికల్ ఆర్డర్‌లో క్రమ పద్ధతిలో పెద్దలు మా పూర్వకాలంలోనే ఏర్పాటు చేసున్నారు. అదేవిధంగా మా బైబిల్‌లో యేసుప్రభువుని పునరుద్ధానుడైన యేసుప్రభువుని చూసిన మహిళలందరినీ ఒక సువార్తలో లేవు. వేరు వేరు సువార్తల్లో ఉంటాయి. అవి కూడా క్రోడీకరించడం జరుగుతుంది. సుమారు 6 గంటల పాటు సిలువ పైన యేసుప్రభువు వేలాడబడి ఉన్నాడు. ఈ అందుకనే 6 గంటలు కూడా యూజువల్‌గా ఈ క్రైస్తవులు అయిన వారంతా కూడా ఆయన 6 గంటలు శ్రమపడినటువంటి విధానంలో 6 గంటల పాటు చర్చ్‌లో ఆ యొక్క క్రూసిఫిక్షన్‌ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానంలో గడుపుతారు. అయితే యేసు ప్రభువు కల్వరి ఆహ్, కొండ పైన సిలువ వేయబడ్డాడు. కల్వరి కొండన్న, గొల్గొతా అన్న, స్కల్ హిల్ అన్న ఇవన్నీ కూడా ఒకటే. గొల్గొతా, కల్వరి హిల్, అదేవిధంగా ఆహ్, స్కల్ హిల్, లా కాల్వరి ఇయన్నీ ఒకే ఒకే మాట. అంటే మీకింకా వివరంగా చెప్పాలంటే, స్కల్ హిల్ అంటే కపాల కొండ. కపాల కొండ లేక పుర్రెల కొండ. దీన్ని అరామిక్‌లో గొల్గొతా అంటారు. లాటిన్‌లో కల్వేరియా అనే పదముంది. దీని నుంచి కల్వరి అనే పేరొచ్చింది. కనుక కల్వరి, గొల్గొతా, స్కల్ హిల్ ఇవన్నీ ఒకటే. ఈ సువార్తల్లో ఎక్కువగా ఈ కపాల కొండ అనే మాట లేక పుర్రెల కొండ అనేటువంటి మాటను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే కొండ అలా పుర్రెలాగా ఉంటుందన్నమాట. ఈ రోమీయులు మరణశిక్ష వేసేటప్పుడు శిరచ్ఛేదనం చేసేటప్పుడు ఈ కొండ మీద తీసుకొచ్చి వాళ్ళని పనిష్మెంట్ అంటే శిరచ్ఛేదనం చేసి చంపేసేవారు. అక్కడ పుర్రెలు చాలా కనిపిస్తూ ఉండేవి. ఆ విధంగా పుర్రెల కొండ. ఈ పుర్రెలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా! గొల్గొతా, ద ప్లేస్ ఆఫ్ ది స్కల్ అంటే కొండ కూడా స్కల్ లాగే ఉంటది. మౌంట్ కాల్వరీ. దీన్ని కల్వరి కొండ అని మనం అంటాం. ఈ కల్వరి కొండ పేర్లు మాత్రం ఒకటే. స్కల్ హిల్, గొల్గొతా, కాల్వరి హిల్ ఇవన్నీ కూడా యేసుప్రభు ఈ పుర్రె ఆకారంలో ఉన్నటువంటి కొండపైన సిలువ వేయబడ్డాడు. అక్కడ రోమీయులు ఈ మరణశిక్ష వేసేవారికి అక్కడ వేస్తూ ఉండేవారు. వాళ్ళు చనిపోయిన తర్వాత పుర్రెలనేవి అక్కడ కనిపిస్తూ ఉండేవని చెప్పబడుతుంది. సో, ఇటువంటి కల్వరి కొండ మీదకి ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభువుని సిలువ వేయడం జరిగింది. ఆయన కూడా ఒక క్రిమినల్‌గా భావించి యేసు ప్రభువుని సిలువ పైన వేలాడగొట్టి ఆయన్ను చంపడం జరిగింది. ఈ విధముగా యేసు ప్రభువు సిలువ మ్రాను పైన చనిపోతున్నప్పుడు 7 మాటలు కూడా అవి క్రైస్తవ లోకంలో ప్రఖ్యాతి కాంచినవి. వీటి గురించి ఒక్కొక్కటి క్లుప్తంగా మీకు చెప్తాను. మొదటి మాట
సులువు పైన యేసుప్రభు పలికింది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పి ఉన్నాడు. లోకాసువార్త 23:34లో ఉంటుంది ఇది. అంటే అత్యంత భయంకరమైన వేదన అనుభవిస్తూ కూడా తనను సిలువ వేస్తున్న వారి కొరకు యేసు ప్రభు ప్రార్థించాడు. అదేవిధంగా ప్రపంచం అంతటి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం అనుకోవచ్చు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియనటువంటి మూర్ఖులుగా, పాపులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు, పాపరహితుడైన యేసు మానవ జాతి పాప పరిహారార్థమై పాపాలను తప్పించడానికి మా సిలువ మ్రాను మీద ఆయన మరణించున్నాడు. విలువైన రక్తము, పరిశుద్ధమైన రక్తము చిందించున్నాడు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ అని వీళ్ళకి ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలీదు అనే వేద అనే అనే విధానంలో ఆ వేదన సమయంలో కూడా ఈ ఎంతో గొప్ప వేదనలో ఆయన తప్పు చేసిన వారి కొరకు క్షమించమని ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనకి ఇంకొక చోట రిమైండ్ చేస్తాడు దేవుడు. ప్రభు ప్రార్థన లార్డ్స్ ప్రేయర్‌లో మనము ఈ మాట చెప్తాం. ఏంటంటే, మా పాపాల్ని ఇతరుల పాపాలని మేము క్షమించిన ప్రకారం, మా పాపాలను నువ్వు కూడా క్షమించు ప్రభువా అని అంటాం మనం. అంటే, మనం ఇతరులను క్షమించాలి అనేటువంటిది నేర్చుకుంటున్నాం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుమని యేసు చెప్పినటువంటి మాట బట్టి, మనం అందరినీ సంఘంలో వారినే కాకుండా అందరినీ ప్రేమించాలి. అలాగన ప్రేమించటం అనేది ఎంత ముఖ్యమో, క్షమించుట అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే, మనం ఇతరుల పాపాలను క్షమిస్తే, మన పట్ల ఇతరులు చేసే అపరాధాలను క్షమిస్తే, దేవుడు కూడా మన అపరాధాలని క్షమిస్తాడు. కనుక మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనంలో ఆయనేం చెప్పాడంటే, మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. కొంచెం కష్టమే ఇది. శత్రువులని ప్రేమించడం అనేది కష్టం. మిత్రులను ప్రేమించరు, శత్రువులను ద్వేషిస్తారు. ఈ విధంగా హింసించే వారి కొరకు ప్రార్థన చేయండని కొండ మీద ప్రసంగాల్లో ఒకటి మీరు ధ్యానం చేశారు ఇదివరకు. ఆ విధంగా మరి ప్రభువు ఈ రోల్ మోడల్‌గా ఉండి మనకి ఇతరులను ప్రేమించమంటాడు, క్షమించమంటాడు, ప్రార్థన చేయమంటాడు. ఆ విధంగా మనము పరిపూర్ణ క్రైస్తవులుగా మార్పు చెందాలి. మరి మార్పు ఎంతవరకు వస్తుందో ఏడాదికి, ఏడాదికి మనము క్రైస్తవ్యంలో పొందుతున్నప్పుడు క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం మనం ఏ విధంగా మారగలుగుతున్నాము? ఒకవేళ మార్పు లేకపోతే ఏ విధంగా ప్రభు దగ్గర మన దోషాలను క్షమించమని అడిగి మార్పు చెందాలన్నది మనం ఆలోచించుకోవాలి. సో, ప్రభు యొక్క మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్. ఈ స్టెఫను రాళ్లతో సువార్త చెబుతున్నందుకు పౌలు సౌలుగా ఉన్న ఆ యొక్క సమయంలో రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55, 60లో. ఆయన మరి వాక్యము మీకు ఏడవ అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 59లో చూస్తే రాళ్లతో కొడుతున్నారు. "ప్రభువా నా ఆత్మను చేర్చుకొని" స్టెఫన్ అంటున్నాడు యేసు ప్రభులాగే. 60వ వచనంలో తండ్రి వీరిని క్షమించమని ప్రభువా వీరి పాపాలు వారి మీద మోపకము అంటున్నాడు. అంటే వాళ్ళ చేసే పాపమును బట్టి వాళ్ళని శిక్షించకొద్దని స్టెఫన్ అంటున్నాడు. స్టెఫన్ గొప్ప రోల్ మోడల్. యేసుప్రభుని ఇమిటేట్ చేశాడు. మనం కూడా అదే విధంగా యేసుప్రభువుని ఇమిటేట్ చేయవలసిన వారం. అంటే వేదనలోను, బాధల్లోను ఈ పిక్చర్‌లో స్టెఫన్‌ని రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పటికిని, ఈ పాపాన్ని వారి మీద మోపకమని ప్రార్థన చేస్తాడు. నా ఆత్మను చేర్చుకొని కూడా ప్రార్థన చేశాడు. ఇతరులను క్షమించడానికి కొన్ని చిట్కాలేంటంటే, ఇతరులను క్షమించడం అంటే అదేం చిన్నబుచ్చుకోవడం కాదు. మనము ఇతరులను క్షమించాలనే నిర్ణయము మనకు దృఢంగా ఉండాలి. కీడు ఎవరైనా చేస్తే మళ్ళా తిరిగి కీడు చేయాలి, రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి విధానంలో ఉండకూడదు. ఎందుకంటే పగ తీర్చుకోవడం మన మీద ఎవరైనా ఏదైనా ద్వేషం కలిగి మనకు హార్మ్ చేస్తుంటే దేవుడే పగ తీర్చుకుంటాడని వదిలేయాలి. ఒకవేళ మనం పగ తీర్చుకుంటే దేవుడు మన పక్షంగా ఆయన వారిని పనిష్ చేయడు. కాబట్టి ఇతరుల పట్ల మీకు అంతరంగంలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తీసివేయమని ప్రభువుని ప్రార్థన చేయాలి. కొంతమందికి చాలా ద్వేషం ఉంటది, కోపం ఉంటది, రివెంజ్ ఉంటది. ఉదయమే లేవగానే కోపాలుగా ఉంటారు వాళ్ళంతా. ఎప్పుడు కూడా ఏమి ఉద్ధరిస్తారనో తెలీదు గానీ, ఈ కోపం, ద్వేషం ఇయన్నీ కూడా తగ్గించేయమని ప్రభువుని ప్రార్థించాలి. మనం తగ్గించేసుకోమంటే అదేం తగ్గదు. దానికి రిఫరెన్స్ కూడా ఇచ్చున్నాను.
మిమ్మల్ని బాధపెట్టే వారిని బాధపెట్టకుండా వారి గురించే ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా కంటిన్యూయస్‌గా బాధ పెడుతున్నారనుకోండి, ఇప్పుడు క్రైస్తవులందరినీ ప్రభుత్వం వారు గాని, కోర్టులు గాని బాధ పెడుతున్నాయి. వారి గురించి ప్రార్థన చేయాలంతే. యేసు ప్రభువారు ఆ ముళ్ళ పానపు మీద మన కొరకు మేకులతో కొట్టబడ్డాడు. 3 మేకులుతో కొట్టబడ్డాడు. ముండ్ల కిరీటం పెట్టబడింది. ఇలాగ 3 మేకులు ప్లస్ ఒక పెద్ద మ్రాను కలిస్తే 4 అవుతాయి. 4 అంటే ఫర్‌గివెన్. అవర్ సిన్స్ ఆర్ ఫర్‌గివెన్. మన పాపాలు క్షమించబడ్డాయి. సో, యేసుప్రభు వారికి 3 వాసమేకులతో కాళ్ళతో ఒకటి, కాళ్ళ మీద ఒకటి, 2 చేతులు అలాగా ఆయన్ని సిలువేశారు. సిలువ మ్రాను ఒకటి, మేకులు 3, 3 ప్లస్ 1 కలిపితే 4 ఫర్‌గివెన్ కింద మ్యాథమెటిక్స్ లాగా చెబుతారు. సో, ఈ విధంగా యేసుప్రభు వారు మన పాపాల్ని క్షమిస్తున్నాడు. కనుకనే మనము క్షమించబడుతున్నాం. రెండో మాటేంటంటే, ఇది ఫేమస్ మనకు బాగా తెలుసు. నీవు నాతో పాటు పరదైసులో ఉందుదు అని పక్కనున్న దొంగతో అంటాడు. లూకా సువార్త 5వ అధ్యాయము లో మనము 39-43 వరకు చూడవచ్చును. ఇందులో ముఖ్యంగా మనము చూడవలసిందేంటంటే, యేసు ప్రభువా! నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, వెంటనే యేసు ప్రభువు నేడు నీవు నాతో పరదేశంలో చనిపోతున్నాము మన ఇరువురము. అయితే నువ్వు నాతో పాటు పరదేశికొస్తావు అని అంటాడు. అంటే ఇక్కడ క్షమించమని అడిగాడు. అంటే క్షమించమని అడిగినట్లుగా ఎలాగ అర్థమవుతుందంటే, మనము తప్పు చేశాం కదా! మనము తప్పు చేసినప్పుడు ఫలం అనుభవించాలి కదా! అని పక్క దొంగతో అంటున్నాడు. ఆయనేం తప్పు చేయలేదు కదా! అంటున్నాడు. అంటే ఒక రిపెంటెన్స్ వచ్చిందన్నమాట. అంటే క్రైస్తవులుగా విశ్వాసం ఉంచే మొదలుగా ఆ పాపాలు అన్ని కొరకు రిపెంట్ అయ్యి అడ్డు వదిలిపెట్టేయాలి. ఇంక వదిలిపెట్టడము మళ్ళా ఒక రోల్ మోడల్ జీవితం జీవించడానికి దొంగకి అవకాశం లేదు కానీ, యేసు ప్రభువుని విశ్వసించాడు కాబట్టి, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడుతున్నారు కాబట్టి, ఇమ్మీడియేట్‌లీ యేసు ప్రభువారు పరదైసులో ఉండు. పరదైసు, పరలోకం ఒకటని అంటారు. కానీ పరదైస్ అనేది ఒక స్పెషల్ ప్లేస్. పరలోకంలోనే ఉందనుకోండి. ఆ పరదైస్‌లో ఆత్మలు విశ్రాంతి పొందుతాయి. నీవు నేడు నాతో పాటు పరదైస్‌లో ఉందావంటే, ద వర్డ్ ఈస్ నథింగ్ బట్ ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ హెవెన్. ఆ పరలోకములో నువ్వు నమ్మిన వారు పరలోకంలోనికి వెళ్తారనేది నిశ్చిత భద్రత అని మన దేవుని సంఘాల్లో మనం చెప్తున్నాం. టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. ఎంత గొప్ప మంచి వాగ్దానం ఇది. వాడి జీవితమంతా కూడా ఒక పాపిలాగా, మర్డరర్‌లాగా, హత్యలు చేసేవాడులాగా, వ్యభిచారిలాగా, లేక దోపిడీగాడుగా, తిరుగుబాటుదారుగా ఉన్నాడు గానీ, అప్పటికప్పుడు రిపెంట్ అయినంగానే ప్రభువారు వాడిని క్షమించి పరలోకంలో చేర్చారు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటిది గొప్పదనం అదే. అందుకనే జైల్లోని దొంగల మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు చాలామంది. మీ పాపాలని యేసుప్రభు క్షమిస్తాడు ఒప్పుకో. నువ్వు మరణశిక్ష వేయబడ్డావు. ఆయన్ని ఒప్పుకుంటే నీవు పరలోకంలోకి వెళ్తావని బోధిస్తా ఉంటారు. కొంతమంది తీవ్రవాదులుగా ఉన్నవాళ్ళు యేసుప్రభుని ప్రేమించరు. అంటే యేసుప్రభు పట్ల తీవ్రవాదం ఉన్నవాళ్ళు యేసుప్రభుని ప్రేమించరు. అలాగే మరణశిక్ష అయి నరకానికి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇఫ్ యూ రిపెంట్ అండ్ యాక్సెప్ట్ యాస్ జీసస్ క్రైస్ట్ యాస్ ఎ సేవియర్, హి విల్ ఫర్‌గివ్ యూ. అదే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గొప్పదనం. ఈ పిక్చర్‌లు చిత్రకారుడు చాలా గొప్పగా ఏసాడు. యేసుప్రభు శిలువ మ్రాను మీద నుంచి పరదేశికెళ్ళిపోతున్నట్టు ఆడ ఒక దొంగని తీసుకుపోతున్నట్టు కూడా వేశాడు. అయితే యేసుప్రభు ఆత్మ మా కిందనున్న పరదేశికి వెళ్తుంది. ఆ కిందనున్న పరదేశంలోంచి చెరగా తీసుకొని పైకి వెళ్తుంది. దొంగ యొక్క ఆత్మ కూడా కింద పరదేశికి వెళ్తుంది. అందరితో పాటు ఆ దొంగ కూడా రక్షింపబడిన వారితో పాటు పరదేశికిని చేరతాడనమాట. దాన్ని మనం ఏమంటామంటే, నమ్మిన వారు రక్షింపబడతారు అనేది ఎటర్నల్ సెక్యూరిటీ అని మనం ఏం చెప్తామంటే, యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించెను. అందువల్ల నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారు. చూడండి పిక్చర్‌లో ఎటర్నల్ సెక్యూరిటీ ఎలాగేసామంటే, తండ్రి, కుమారుడు, మధ్యలో పరిశుద్ధాత్మ. మనకి తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్ముడైనటువంటి యేసుప్రభు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసంలో
మనల్ని ఆయన నడుపుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మీరు ఆయన యందు నమ్మిక ఉంచున్నారు. ఆయన వాక్యం విని ఉన్నారు. మీరు ఆయన సువార్తను నమ్మి ఉన్నారు. కనుక మీకు రక్షణ సాధ్యమైందని చెప్పబడింది. అదేవిధంగా ఈ విధంగా మనము ఎటర్నల్ సెక్యూరిటీ గురించి మనం మన యొక్క డాక్ట్రిన్‌లో చెప్పుకుంటాం. వీఆర్ సేఫ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఎందుకంటే వన్స్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ సేవియర్ హి విల్ గివ్ యూ ద సాల్వేషన్. అంటే నీ బ్రతుకు ఎలా బ్రతుకుతున్నావు అన్నది మరి నువ్వు దేవునికి రెస్పాన్సిబుల్‌గా నువ్వు చెప్పుకోవాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదురుగుండా మనం నిలబడాలి. ఆహ్, మీకు కొరింథీయులకు రాసిన పత్రిక ఒకటో కొరింథీయులు 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా బంగారము, వెండి, వెలగల రాళ్ళతో విశ్వాసి తన జీవితాన్ని నిర్మించుకుంటే వాడు ఆ జడ్జిమెంట్‌లో బహుమానాలు క్రిస్టియన్ రివార్డ్స్ పొందుతాడు. ఒకవేళ సాక్షి జీవితం సరిగ్గా లేకుండా ఉంటే ఆహ్, క కట్టె ఆహ్, కొ కొయ్య క హ్మ్, కట్టెలు నిర్మాణము, గడ్డి వంటి క్యారెక్టర్ ఉంటే వాడికి రివార్డ్స్ రావు గానీ రక్షింపబడతాడు. అందువలన ఇక్కడ మనం నరకానికి పోతాడు అంటే విశ్వాసి అయిన వాడికి కొంత చెడ్డ సాక్షి ఉంటే నరకానికి పోతాడన్న విధంగా మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. కాబట్టి యేసుప్రభు వారు శిలువ మ్రాణం మీద వేలాడుతున్నప్పుడే క్షమించాడు. మా బాధలోను, వేదనలోను తండ్రి వీరేమేమి చేయుచున్నారో వీరెరుగరని మొదటి మాటలో అన్నాడు క్షమించమని. రెండో మాటలో ఈ ద ఒక దొంగని క్షమించి, పాపాలు క్షమించేసి, పరదేశికే తీసుకొని పోయేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మరి ఒక దొంగేమో నువ్వు నువ్వు ద నువ్వు యేసుప్రభు అయితే, మెస్సియా అయితే నిన్ను నువ్వు రక్షించుకుంటాడు. ఇంకొకడేమో అలాగనకూడదు. మనము ఈ యొక్క తప్పిదాలు చేశాం గాబట్టి శిక్షకు పాత్రులమే. అయితే ఆయన మాత్రం ఏం చేయలేదు. ఈ శిక్ష పాత్రుడు కాదని యేసు ప్రభువుని డిఫెండ్ చేస్తాడు. వాడు యేసుని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభువు వారు వాడిని పరదేశుకు తీసుకెళ్తానని చెప్పి అందువల్ల నమ్మిన వారు యేసు ప్రభువుని ప్రభువా అని ప్రార్థించేవాడు కూడా రక్షింపబడతాడని అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో ఉంది. ఆ విధంగా మనము ఎటర్నల్ సెక్యూరిటీ కింద దీన్ని చెబుతా ఉంటాం. మూడవ మాటగా మనం చూస్తే సిలువ మ్రాను దగ్గర యేసు ప్రభువు తల్లిని చూచి యోహాను 19:26, 27లో ఏమంటాడంటే, యేసు ప్రభువు వారు ఆ సిలువ మ్రాను మీద వేదన పొందుతున్నటువంటి యేసుని చూచి అమ్మా వుమెన్ అంటాడు. ఓ స్త్రీ నువ్వు యోహాను చూపించి ప్రియ శిష్యుడు నీ కుమారుడు అంటాడు. యోహాను చూచి నీ తల్లి అంటాడు. అంటే తల్లి యొక్క బాధ్యతలను యోహానుకు అప్పగించాడు. నమ్మకమైనటువంటి యోహాను శిష్యుడు ఆ విధముగా యేసుప్రభు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాడు. మిగతా శిష్యులు పారిపోయారేమో, యోహాను మాత్రం అలాగే యేసుప్రభు శిలువ దగ్గర ఆయన దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇహలోకములో తల్లిదండ్రులను ప్రేమించాలనేటువంటిది శిలువ మ్రాను పైన మరణిస్తూ కూడా యేసుప్రభు మర్చిపోలేదు. చాలామంది ఉద్యోగాల్లోనే బిజీగా ఉంటూ వ్యాపారాల్లోనూ తమ పనుల్లో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయరు. వృద్ధులైపోతే పెద్దోళ్ళైతే వాళ్ళ పేరెంట్స్‌నే కేర్ చేయరు. వాళ్ళు పోయాక బాధపడతారు గానీ, వాళ్ళు ఉండగా వాళ్ళని ఆదరించలేరు. యేసుప్రభు తన శిలువ మ్రాను మీద మరణిస్తున్నానని తెలిసుండి కూడా వేదనలోను, బాధల్లోనూ తల్లిని కూడా చూడండి అంటే తల్లిని మర్చిపోలేదు. తల్లిని నువ్వు చూసుకోవయ్యా యోహాను అని తల్లిని అతనికి అప్పగించాడు. ఆమెకు అమ్మ నీ కుమారుడుగా ఉంటాడు ఇతను అన్నట్టుగా తన బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. అంటే తల్లి పట్ల ప్రేమ. ఈ సమయంలో బహుశా యేసేపు చనిపోయి ఉండవచ్చును తండ్రి. కాబట్టి ఇక్కడ తల్లి గురించే మెన్షన్ చేయబడి ఉంది. తల్లి పట్ల ప్రేమ అంటే మనం ఏమని చెప్పుకోవాలంటే ఎక్సోడస్‌లో నీ దేవుడైన యెహోవా 20:12 నీకు అనుగ్రహించే దేశంలో నీకు ఏ దేశం అయితే ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానించుము. హఠాత్తుగా చనిపోవడానికి కూడా కారణం ఇది అనుకోవచ్చు. తల్లిదండ్రులను ద్వేషించేవాళ్ళు త్వరగా చనిపోతారనడానికి ఈ వాక్యమే చెప్తుంది. కనుక యేసు చెప్పిన మాటలను విని వెంటనే యోహాను యేసును తల్లిగా చేర్చుకున్నాడు. తన బాధ్యతను చివరి వరకు నడిపిన్నాడు. ఇదే యోహాను ఎఫెసు పట్టణంలో బిషప్‌గా పనిచేస్తూ అక్కడికి మరియమ్మ గారిని తీసుకెళ్ళి
అక్కడే చనిపోయి సమాధి చేయబడినట్లుగా దాఖలాలు ఉన్నాయి. ఉదా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇదే యోహాను పద్మాసు ద్వీపంలోంచి ప్రకటన గ్రంథం రాసినట్టుగా భావించబడుతుంది. సో, వేదనలో ఉన్న తల్లిని మర్చిపోకుండా యేసు ప్రభు ఒక ఒక రోల్ మోడల్‌గా చెప్పాడు. అంటే తల్లి, తండ్రి బహుశా ఉండుండరు కాబట్టి తల్లిదండ్రులని చూడాలనేటువంటి విధానంలో కాకుండా, నా అమ్మ నీ సుతుడు, అయ్యా నా శిష్యుడు యోహాను ప్రియ శిష్యుడు నీ తల్లిగా చూసుకో అని చెప్పడం జరిగింది. మరి యేసు ప్రభు సిలువ మ్రాను మీద మరణించక పూర్వము కొరడాలతో కొట్టబడి గాయాలతో ఉన్నప్పుడు చిత్రాకాడు తల్లి ఏ విధంగా హత్తుకుందో వెనకనే మగ్దలేనే మరియ కూడా యేసుని ఎక్కువగా ప్రేమించేది. అది శారీరకమైనటువంటి ప్రేమ కాదు. స్పిరిచ్యువల్ లవ్ అనమాట. ఆ విధంగా సిలువ దగ్గర వుమెన్ బిహోల్డ్ యువర్ సన్, బిహోల్డ్ యువర్ మదర్ అని మాట తల్లిదండ్రుల పట్ల క్రైస్తవులు ప్రజలందరికీ ఉండాలి. కనీసం క్రైస్తవులు తమ తల్లిదండ్రులను బ్రతికుండగా వారిని సన్మానించాలి. వారి మాట వినాలి. వారిని గౌరవించాలి. నీకేం తెలుసులే నువ్వు ముసలోడైపోయావు, లేతే నువ్వు పెద్దోడైపోయావు. మేమంతా అప్పుడు టాప్ పీపుల్ అన్న విధానంలో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉండకూడదు. మరి తల్లి ప్రేమ మరువలేనిది. నవమాసాలు మోయడమే కాకుండా, ఆ తల్లి మొత్తము చిల్డ్రన్ అందరిని కూడా మా మా మోల్డ్ చేస్తుందనమాట. మంచి పౌరులుగా, క్రైస్తవ పౌరులుగా అయ్యేటట్టుగా మా చిన్నప్పటి నుంచి బాలుడు నడవవలసిన మార్గాన్ని, విశ్వాసాన్ని తల్లి ఎక్కువగా నేర్పుతుంది. అందుకని నేను మా తల్లిగారిని ఎప్పుడు కూడా ప్రసంగాల్లో మా అమ్మగారు నాకు చిన్నప్పుడు ఇచ్చినటువంటి తర్ఫీదే వల్లే నేను ఈ విధంగా మీకు సేవకుడిగా ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను. 27 ఏళ్ళు అయిపోయింది. ఇంకా దేవుడు ఎంతకాలం ఇస్తే అంతకాలం చేస్తానని చెప్పడానికి మూల కారణము మా తల్లిగారు వేసినటువంటి ఆ యొక్క బీజాలే ఆ విధముగా నన్ను అభివృద్ధి చేశాయని నేను పలుసార్లు మీకు నేను చెప్తా ఉంటాను. ఇక్కడ మనం చూసినట్లయితే యవ్వన కుమారుడు 33.5 ఏళ్ళు జీవించినటువంటి యేసుప్రభువు మరి హఠాత్తుగా కోల్పోతే, యవ్వన బిడ్డలు కోల్పోతే, జ్యేష్ఠపుత్రుడు కోల్పోతే ఆ తల్లి వేదన ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు. అయినప్పటికీ తల్లి హృదయంలోనికి ఆ సిమ్యోను ఆ దినాల్లో యేసుప్రభు పుట్టగానే నీ హృదయంలోనికి ఖడ్గం దూసిపోతుంది అనేటువంటి ప్రవచనాన్ని చెప్పాడు సిమ్యోను భక్తుడు. అదే అది ఇక్కడికి 33.5 ఏళ్ళకి అది జరిగింది. సో, మరియమ్మ హృదయంలోనికి ఖడ్గం దూసిపోయే విధంగా యేసుప్రభు తన కళ్ళ ముందే మరణయాతన పడి మరణించడం అనేది ఆ తల్లికి వేదన. సో, ఆ తల్లిని చూసుకోమని యోహానుకి చెప్పడం అనేది ఇట్స్ ఏ బ్లెస్సింగ్ టు హిమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో ఇట్ ఇస్ ఏ లెసన్ ఫర్ అస్ టు లుక్ ఆఫ్టర్ ద పేరెంట్స్ వెన్ దే ఆర్ లివింగ్. ప్రేమతో చూడాలి. తర్వాత నాలుగో మాటలోకెళ్ళిపోయేటప్పుడు ఫోర్త్ సేయింగ్ ఏంటంటే, యేసు ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా అప్పటికే ప్రాణం చాలా వరకు పోయింది ఆయనకి. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తానా అంటే ఏలీ అని పిలుస్తున్నాడని అక్కడోళ్ళు అనుకుంటారు. కానీ ఆ మాట మత్తయి సువార్త 27:46లో అది వ్రాయబడి ఉంది. అంటే తండ్రి యేసుప్రభు యొక్క తండ్రి తనయుడు అంటే కుమారుడు ఇద్దరు ఎప్పుడు కూడా మంచి ఫెలోషిప్‌లో ఉండేటువంటి విధంగా ఉంటుంది. త్రిత్వంలో ముగ్గురు ఉంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారులు ముగ్గురు కూడా ఐక్యంగా ఉంటారు. అయితే తండ్రితో ఉన్నటువంటి ఐక్యత నుంచి తను సెపరేట్ చేయబడ్డానికి కారణం ఏంటంటే, ఒక కొద్ది క్షణాలు మన పాపపు తీవ్రత అంత భయంకరంగా యేసు మీద మోపబడింది. సో, ఆ విధంగా యేసు ప్రభు నాలుగవ మాటను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ఎందుకు ఇలాగా చెయ్యి విడిచాడు అన్నది తర్కం చేస్తా ఉంటారు చాలామంది. అలాగే జరగకూడదు గదా! అని అంటా ఉంటారు. ఇది ఆధ్యాత్మికంగా మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం ఈ నాలుగో మాటను. పాపరహితుడైనటువంటి దేవుని కుమారుడు యేసు దేవుడైన తన తండ్రితో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఉన్నాడు. కానీ ఆ క్షణకాలము ఈ మాట పలికేటప్పుడు తండ్రి, కుమారుల మధ్య ఎడబాటు వచ్చి ఉన్నది. అంటే సమస్త మానవాళి గతించిపోయిన తరాలు అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత క్రీస్తు 33లో అప్పటినుంచి కూడా ఆయన శిలువ రక్తము మానవుల్ని విమోచిస్తూనే ఉంది. తరతరాలుగా విమోచిస్తుంది. కాబట్టి ఆ పాప భారాన్ని మోసే విధానంలో తండ్రికి, తనయుడికి మధ్య కొంత ఎడబాటొచ్చింది.
దీన్ని అర్థం చేసుకోలేదని చెప్పాం కదా! మన విశ్వాసం ద్వారా మాత్రమే ఈ మాటను మనం అర్థం చేసుకోవచ్చును. మన అపరాధాలు యేసుపై మోపబడ్డాయి. కనుకనే యేసు భరించే క్రమంలో తండ్రి నుంచి ఎడబాటు కలిగింది. అందుకని ఇలాగ ఏలి ఏలి లామా సబక్తాన్ అని అనడం జరిగింది. తద్వారా మనకును దేవునికిని మధ్య సంబంధం ఏర్పడింది. అంటే మన సంబంధాన్ని మనుష్యులకును దేవునికిని మధ్య ఉన్న ఆ సహవాసము తెగిపోయింది పాపం వల్ల. ఆ పాపానంతటిని ఆయన మోస్తున్నాడు కాబట్టి దేవునికిని ఆయనకి ఎడబాటొచ్చింది. అయితే మనకు జరిగిన మేలేంటంటే మనము దేవునితో నిరంతరము ఆ యొక్క సహవాసములో ఉండేటువంటి విధంగా ఆదాము పాపం వలన విడిపోయినటువంటి ఆ యొక్క ఫెలోషిప్ దేవుడికి మానవులకి మధ్య కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభువు ద్వారా తిరిగి మళ్ళా పునరుద్ధరించబడింది. అందువల్ల మనం యేసు ద్వారా తండ్రిని చేరగలం. నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడాయన. సో, మనకొక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసుచున్నాడు. అయితే ఆ క్రమంలో కుమారుడిని మీద మన పాపాలన్నీ పెట్టడం వల్ల, ఆ పాప భారమంతా కూడా ఆయన మోసే క్రమంలో కొద్ది క్షణాలు దేవుని దేవుడు తన చేయిని విడిచిపెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఏలీ ఏలీ లామా సబక్తానని. అందుకనే 2 కొరింథీయులు 5:19 అంటాడు, మన అపరాధములను వారి మీద మోపకుండా క్రీస్తు మీద మోపేశాడు. ప్రపంచంలోని మానవులందరినీ తరతరాలుగా మానవుల యొక్క పాప భారాన్ని కుమారుడిపై దేవుడు ఉంచాడు కాబట్టి, మన దేవుని నీతిగా మనం మారే విధముగా యేసును శిక్షించేశాడు. 2 కొరింథీయులు 5:21లో ఏమంటాడంటే, మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగనట్లు పాపమెరుగనని ఆయన మన కోసం పాపముగా చేశాను. పాపిగా చేశాను కాదు, పాపముగా చేశాను. అంటే యేసుప్రభు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు పాపభారం మోసే విధంగా మన కోసం దేవుడు ఆ విధంగా చేసి మనల్ని ఆశీర్వదింపజేసినందుకు దేవునికి మన స్తుతులు చెల్లించాలి. చాలామంది పాపంలో దేవుని విడిచిపెట్టేస్తారు. నా కుమారుడా నీవు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు అని మన తండ్రి అయిన దేవుడు మనల్ని అడిగితే దానికి సమాధానం ఏంటి? శోధనలొస్తాయి, బాధలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు క్రైస్తవ లోకమంతా కూడా ఇబ్బందుల్లో ఉంది, బాధల్లో ఉంది. శ్రమల్లో ఉంది. భయభ్రాంతులైపోతున్నారు. మరి ఆయన విడిచిపెట్టేద్దామా? దేవుడు అడుగుతున్నాడు. ఇంతకాలము నువ్వు నన్ను వెంబడించావు. ఎంతకాలము నీవు నిశ్చత్వ భద్రతలో ఉన్నావు. నీతిమంతుడుగా ఉన్నావు. ఇప్పుడు భయపడిపోయి నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావని ఆయన అడిగితే మన సమాధానం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ మనము మా మా మనము దేవునికి దూరంగా ఉండకూడదు. మన పాపాలు బట్టి దేవుడిని ఒప్పుకోకపోతే అదే పాపం. దేవుని మందిరానికి రాకపోతే అదే పాపం. దేవునితో నువ్వు దూరంగా ఉండకూడదు. యేసు శిలువ వద్ద పాప క్షమాపణ పొంది ఎప్పటికప్పుడు మనం దేవునితో సమాధానంగా ఉండేటువంటి విధంగా ఉండాలి. శోధనొచ్చినప్పుడు సహించాలి. బాధలొచ్చినప్పుడు సహించాలి. క్రైస్తవం అంటే ఎప్పుడు కూడా రోజ్ ఆఫ్ బెడ్స్ కాదు. కొంచెం శ్రమ కూడా ఉంటుంది. శ్రమ పడడం అనేది నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 3 అధ్యాయము 31 అధ్యాయం 6 వచనంలో అంటాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు. వారిని చూసి దిగులు పడకండి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను కాపాడేవాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అంటున్నాడు. వారిని చూసి భయపడొద్దు అంటున్నాడు. ఐదో మాటలోకొచ్చేద్దాం. ఐదో మాట ఏంటంటే, ఐయామ్ థర్స్టీ. నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19 అధ్యాయం 28 వచనంలో ఆయన అంటాడు, అప్పటికే సమస్తము సమాప్తం అయిపోయిందని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను అని అన్నాడు. లేఖనాల్లో దప్పికొంచున్నాను అనే మాట రాయబడి ఉంది కాబట్టి, ప్రవచింపబడింది కాబట్టి, లేఖనం నెరవేరడానికి దప్పికొంచున్నాను అన్నాడు. ఇక్కడ దప్పికొంచున్నాను అనేటువంటి మాట ఆయన ఫిజికల్ ఎగ్జాస్టేషన్. భౌతికంగా మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి, ఆయనకు కూడా కొంత శ్రమ మా బాడీలి ఎగ్జాస్టేషన్, శ్రమ, నీరసము, రక్తమంతా పోయింది. మరి దాహం కూడా వేస్తుందనమాట. అప్పుడు చేదు చేదు చెరకుని పెడతారు. చేదు స్పాంజిని బోళంతో కలిపింది. చేదుగా ఉంటుంది బోళం. ఆ బోళాన్ని కలిపి సాంబ్రాణి బోళం అని ఆయనకి కానుకలిచ్చినటువంటి ఆ యొక్క రాజులు ఇస్తారు కదా! భర్తప్పుడు. అక్కడ బోళం అనేది కూడా చూస్తున్నాం. బోళం అంటే చేదుగా ఉంటుంది. యేసుప్రభువు దాన్ని మనం స్పిరిచ్యువల్‌గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటే దాహాన్ని, ఆత్మలందరినీ కూడా, మనుషులందరినీ కూడా రక్షించి నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆయన సిలువ పైన వేలాడి దప్పికొని ఉన్నాడు. అంటే ఆత్మల రక్షణ కొరకై దప్పిక కొనుట.
అనే దాని విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఇశ్రాయేలీలైన దేవుని బిడ్డలు అన్నప్పటికీ యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేయకపోతే, అంగీకరించకపోతే వాళ్ళకి రక్షణ లేనే లేదని ఖచ్చితంగా చెప్తా ఉంటాను. ఎందుకంటే ఆయనను అంగీకరించేవాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు. యేసు ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు చేరతాడు. యేసు పుట్టుక తర్వాత యేసు లేకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళేది ఏమీ లేదు. పూర్వం ఏమైనా ఉండేదేమో, ఆ పాత నిబంధన ప్రకారమో, ఆజ్ఞల ప్రకారం ఏమన్నా జరిగేదేమో గానీ, ఇప్పుడు మాత్రము కొత్త నిబంధన ప్రకారము యేసు ద్వారా మాత్రమే నేనే మార్గము, సత్యము, జీవము. ఎవరైనా సరే ధనికుడైనా, పేదోడైనా, బాగా చదువుకున్నవాడైనా, చదువు లేనోడైనా ఎవరైనా సరే యేసు ద్వారా మాత్రమే రక్షణ, యేసు ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. యేసు నరులందరినీ రక్షించడానికి దప్పికొంటున్నాడు. రక్షణ దప్పికగా మనము చూడవచ్చును. అయితే శరీరం ఎగ్జాస్ట్ అయిపోతుంది కాబట్టి దాహం అంటే భౌతిక పరంగా ఆయన నరకం అనిపిస్తున్నాడు. కాబట్టి దాహం అని అన్నాడు. పోనీ నీళ్ళిచ్చారా? అది లేదు. ఎందుకు దాహం వచ్చిందంటే ఆయనకి శ్రమల వల్ల, బాధల వల్ల మన పాప భారమంతా ఆయన మీద మోపబడింది. సో, ఆయన శిలువ మ్రాను పైన పూర్తిగా భౌతిక ప్రభావాన్ని ఫిజికల్ ఎగ్జార్ట్ అంటే ఆ తీవ్రమైనటువంటి భౌతికమైన వేదన ద్వారా దాహం వస్తుంది. అందుకనే యేసు ప్రభువు దాహం కొని ఉన్నాడని మనం చెప్పవచ్చును. దప్పిగొంచున్న వారలారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు అంటాడు. నేను మీకు నీళ్ళిస్తాను, అవి జీవజలాలు ఇస్తాను. ఆ జీవజలాలు విశ్వాసులు ఊరడి బుగ్గగా ఉంటాయి, ప్రవహించు నది వలె ఉంటాయని అన్నాడు. ఆ సుకారాని బావి దగ్గర ఒక సమరయ స్త్రీతో సంభాషణ మీద మనము పరిశీలించినట్లయితే యోహాను సువార్త 4 అధ్యాయం 13, 14లో చూసినట్లయితే ఆమెతో అంటాడు. నిన్ను నీళ్ళు అడిగాను కదా! నువ్వు నాకు నీళ్ళివ్వు అన్నప్పుడు ఆమె నీళ్ళిస్తది. ఈ స సమరయ ఆహ్, అనేటువంటి స్త్రీ సుకారను బావి వద్ద యేసు దప్పికొని అక్కడ కూర్చున్నప్పుడు నీళ్ళిస్తది. నీళ్ళిచ్చిన తర్వాత యేసుప్రభు అంటాడు, యేసుప్రభు బహుశా మెస్సీయే ఏమో అనుకుని ఆమె మాట్లాడుతూ ఉంటది. మాట్లాడుతున్నప్పుడు నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వెప్పుడు గూడా దప్పికొనవు అంటాడు. అది 4 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యోహాను 4. ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడూను దప్పికొనడు. మామూలు నీళ్ళేమో దాహం వేసేస్తది. రోజుకి మనం 7 గ్లాసులు తాగాలంటారు డాక్టర్లు. ఆ నీళ్లు పడుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ నీళ్లు తాగాలంటారు. నీళ్లు లేపోతే లోపల సిస్టమ్ అంతా బ్లడ్ అంతా అది కాన్సంట్రేట్ అయిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీళ్లు తాగాలి. ఎప్పుడు కూడా తాగుతూనే ఉండాలి. నేను వానికిచ్చే నీళ్లు అయితే యేసు ఇచ్చే నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునంటే అర్థం ఏంటంటే బైబిల్‌ని చదవాలి. వాక్యాన్ని వినాలి. ఆ బైబిల్‌లోంచి జీవజలాలొస్తాయి. ఆ వాక్యం ఇప్పుడు వాక్యాన్ని వింటున్నారు. మీకు జీవజలాలు అందించబడుతున్నాయి. మీరు సమృద్ధిగా ఆ వాక్యాన్ని అవగాహన చేసుకుంటూ, ఆ వాక్యపు నీడలో పెరుగుతూ ఉంటారు. ఇదే జీవజాలాలు. అందుకనే చిత్రకారుడు బైబిల్ నుంచి జీవజాలాలొచ్చే విధంగా చెప్పాడు. అలాగే ఈ విధంగా ఎవరైతే యేసు ఇచ్చే నీళ్లు తాగుతారో వాడు కడుపులోనే ఉంది గానీ, హృదయంలో అని ఇంగ్లీష్‌లో ఉంటది. హృదయంలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. అంటే యేసు ప్రభువే నాకు గొప్ప దైవము. యేసే రక్షకుడు. యేసందే నేను జీవించుచున్నాననే భావనలో ఎప్పుడు కూడా సంతోషం పొంగిందన్నగట్టుగా వాడి హృదయం ఆనందంతో ఉంటుంది. 4 యోహాను 4లో ఉన్నటువంటి సారాంశం. 7వ అధ్యాయంలో ఏమంటాడంటే నా యందు విశ్వాసముంచేవాడు హృదయంలోంచి జీవజలాలు పారుతాయి అని అన్నాడు. యేసు మరి చెప్పిన మాటలేంటంటే జీవజాలాలు. ఇక్కడ బైబిల్‌లోంచి కూడా జీవజలాలు వస్తున్నట్టు చిత్రకాడేశాడు. మరి యేసు ఇచ్చేటువంటి వాక్యాన్ని మనము తాగుతుంటే ఆ జీవజలాల్ని మనలో ఉండేటువంటి జీవజలాలు ఇతరులకు కూడా ఇవ్వాలి. మంచి శుభవార్తను ఇతరులకు కూడా మనం అందించాలి. అంటే గాస్పెల్ చెప్పాలి ఇతరులకి. వాక్యము చెప్పాలి. మీ హృదయంలోంచి జీవనదులు ప్రవహిస్తాయంటే అర్థం అది. మీ దగ్గర ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ యేసు ద్వారా మీరు పొందినటువంటివి ఇతరులకు కూడా మీరు అందించవలసి ఉంటుంది. 6వ మాటలోకొచ్చేస్తున్నా. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది.
యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే యేసు ప్రభు వారికి ఆ దాహం వేసినప్పుడు ఆ చేదు చెరకునిచ్చారు కదా, బెటర్ సో ఆ, అది సోర్ వైన్ అంటారు. బెటర్ వైన్ అన్నమాట. చేదు చేదు ద్రాక్షారసం లాంటిది. ఈ చేదు చెరకని పుచ్చుకుని ఆయన పాపం ఏమి హ్యాపీగా తాగలేరు కదా. మన నీళ్లు తాగేటప్పుడు నీటిలో ఏదైనా చేదు లాంటిది కలిసిందనుకోండి, అస్సలు సహించదు కదా పాపం. యేసు ప్రభుకి అలాగే సహించినటువంటి ఆ చేదు లిక్విడ్ని ఇస్తారు. అది ఇచ్చుకుని ఆయన సమాప్తమైందని తల వంచేస్తాడు. ఆత్మను అప్పగించిన ఆత్మ అప్పగించిన అనేది 7వ మాటలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ సమాప్తం అనే మాటని ఇక్కడ మన పూర్వీకులైనటువంటి వారు ఇది రెండు వర్డ్స్ కింద చేసి సమాప్తమైనది 6వ మాట కింద చేస్తారు. ఏంటి ఏం సమాప్తం చేశాడు? మానవులందరినీ రక్షించి మానవులందరూ రక్షింపబడాలని దేవుని ఆకాంక్షను నెరవేర్చడానికి, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి భూమి మీద వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభు. ఆ దేవుడు రక్షణ ప్రణాళికను ముగించేశాడు. అంటే హి హాస్ ఫినిష్డ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ టెటిలిస్టాయ్ అనే మాట కూడా ఉంటుంది. సమాప్తమైన దానికి గ్రీకులో స్టాయ్. ఈ టెటిలిస్టాయ్ అంటే ఇందాక మేలిలేమి సభక్త అని అంటే నా చెయ్యి ఎందుకు విడిచావని అర్థము. ఇక్కడ టెటిలిస్టాయ్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక గ్రీకు పదం. పూర్తయిపోయింది అంటే ఏం పూర్తయిపోయింది? ఈ భూమి మీద ఆయన పరిచర్య పూర్తయిపోయింది. శిలువ మీద యేసు చేసిన కార్యం ద్వారా రక్షణ కార్యం పూర్తయిపోయింది. మనము ఇంకా పాపానికి రుణం చెల్లించక్కర్లేదు. ఆయన చెల్లించేశాడు. ఇది పూర్తయిపోయింది. పూర్తయిపోయింది రక్షణ ప్రణాళిక. ఇంకా మనము ఆయన్ని అంగీకరిస్తే చాలు. జంతు బలులు ఇవ్వక్కర్లేదు. లేకుంటే ఈ పుణ్యక్షేత్రాలు తిరగక్కర్లేదు. యూదుల్లాగా యెరూషలేము గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయక్కర్లేదు. ఎక్కడ ఉన్నవారు దేవుడు ఏ ఏ- ఏ దేశం ఇస్తే ఆ దేశంలోనే మనము రక్షింపబడిపోయే విధముగా రక్షణ ప్రణాళికను చేశాడు. నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. సో టిటిలిస్టాయ్ రక్షణ ప్రణాళిక అవైలబుల్ టు ఎవ్రీవన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ బి సేవ్డ్. సో ఇట్ ఈస్ ఫినిష్. రక్షణ ప్రణాళిక మరి పూర్తయిపోయింది. ఆ విధంగా మరి యేసు ప్రభు తన రక్షణ ప్రణాళికను పూర్తి చేశాడు. యేసుప్రభు వారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము టెంపుల్‌కి తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యంలో మిస్ అయిపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా బాధతో వెతుక్కుంటూ ఆయనను ఒక చోట కనుగొంటారు. అప్పుడు యేసు అంటాడు, మీరేల నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి అంటే దేవుడి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అని వారితో చెప్పాడు. అంటే తండ్రి పనులు, దేవుని యొక్క పనులు అంటే రక్షణ చేయడానికి కావాల్సిన పనుల మీద నేను ఉన్నాను అనే విధానంలో దీని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి పనులన్నీ కూడా ముగించేశాడు. తండ్రి తనకి అప్పగింపబడిన బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చేశాడు. మానవ జాతి మోక్షానికి దేవుడు తను ఏమైతే చేయమన్నాడో అదంతా కూడా శిలువ మీద విలువైన రక్తం చెందించడం ద్వారా, పరిశుద్ధ రక్తం చెందించడం ద్వారా తన బాధ్యతను నెరవేర్చాడు. తన జీవితం అంతా కూడా యేసు ప్రభు పాపం లేకుండా ఉన్నాడు. కనుకనే సమస్త మానవాళి పాపాలకు బలిగా మారాడు. ఇప్పుడు ఇంక మిగిలింది ఏంటంటే యేసును విశ్వసించడం ద్వారా పరలోక రాజ్యంలో అది కూడా నమ్మట్లేదు కదా. ఇప్పుడు అందరికీ భయం కదా. యేసు ప్రభు అంటే భయం. ఎందుకంటే మారిపోవాలి. వారు వారు ఒక నిబద్ధత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి. ఈ విధంగా కొన్ని బిబిలికల్ ప్రిన్సిపల్స్‌ని పాటించాలి. ఆ విధంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి క్రిస్టియన్స్ అంటే అందరికీ బాధ. క్రైస్తవులని ఏదో విధంగా నాశనం చేసేద్దామని సాతాను ద్వారా అనేక రకమైన శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. యేసుప్రభు విధేయతతో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనము మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం కూడా జీవించాలి. 1 తిమోతి 2:6లో ఏముందంటే అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా అంటే పాపానికి బదులుగా తన రక్తాన్ని ఇచ్చేసాడు. హిమ్సెల్ఫ్ ఏ రాన్సమ్ ఫర్ ఆల్ టు బి టెస్టిఫైడ్ ఇన్ డ్యూ టైం. తగిన సమయంలో అంటే సిలువ వేసే సమయంలో మన రుణభారాన్ని అంతా కూడా ఆ సిలువ ప్రాణం మీద ఆయన తీర్చివేస్తున్నాడు. కనుకనే దేవునికి వందనాలు. దేవుడు తనకిచ్చినటువంటి పనిని ఆయన చేశాడు. అందుకనే
ఒకటో పేతురు 1 అధ్యాయం 19 అంటాడు, మీరు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డ. మనం వెండి బంగారాలతో విమోచింపబడలేదు. దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాల వల్ల మనకు విమోచన రాలేదు. పాపం నుండి యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా మనకు విమోచన ఇస్తున్నందుకు దేవునికి మనం వందనాలు తెలియచేయాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9 అధ్యాయం 22 ఏముందంటే, పరిశుద్ధుని రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభువు. ఇక్కడ పరిశుద్ధుడు అని కూడా ఉండదు, కానీ రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. రక్తం అంటే ఎవరి రక్తము? యేసు రక్తం. గొర్రెలు, మేకలు, బర్రెలు రక్తం కాదు. యేసు రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ వస్తుంది. ఆ పాపక్షమాపణ కొరకు పరిశుద్ధుని రక్తం చిందింపబడాలి. అదే యేసు ప్రభు చేస్తున్నాడు. దేవుని పనిని విజయవంతంగా ముగించేశాడు, సమాప్తం చేశాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము చేతుల నుంచి, కాళ్ళ నుంచి, శరీరం అంతటి నుంచి కరిగింది. సో ఆయన రక్తం ద్వారా మనము విమోచింపబడి ఉన్నాం కనుక దేవునికి వందనాలు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి మనం క్రైస్తవులంగా మనల్ని పిలిచి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంగా మరి మనం దేవునికి విధేయులుగా ఉంటున్నామా? దేవుని మాట వింటున్నామా? దేవుని మార్గంలో ఉంటున్నామా? మనల్ని పరిశీలించుకుందాం. దేవుడు మనకు తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా ఆయన సహాయకుడిగా ఉన్నాడు. 7వ మాటగా తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఆత్మ దేవుని వద్దకు పోతుందని. అయితే నేనేమని చెప్తా అంటే, నశించిపోయిన వారు, నరకంలోకి పోయే వాళ్ళ ఆత్మలు దేవుని దగ్గర వెళ్ళవేమో అంటాను. ఎందుకంటే ఇంకా యేసుప్రభువుని హింసించిన వారు, రక్షణ పొందిన వారి ఆత్మలతో దేవునికి పని ఏంటి అనేది నా ప్రశ్న. కాబట్టి ఇక్కడ రక్షింపబడిన ఆత్మలన్నీ కూడా యేసు దగ్గర, దేవుని దగ్గర ఉంటాయి. అలాగే సోల్స్, ప్రాణం కూడా పరదేశంలో ఉంటుంది. ఇప్పుడు పరదేశంలో ఆత్మ ఉంటుందా లేక జీవం ఉంటుందా అనే మనం ఆ డిబేట్కి వెళ్లకుండా, ఆత్మ దేవుని వద్ద సురక్షితంగా ఉండడానికి యేసు ప్రభువు ఒక పెద్ద గొప్ప కేకేసి శబ్దంతో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని ప్రాణం విడిచిపెట్టేశాడు. కమిటింగ్ జీసస్ స్పిరిట్ ఇంటూ ద ఫాదర్స్ హ్యాండ్స్. ఈ విధంగా గొప్ప శబ్దంతో ఆయన ప్రాణం విడిచిపెట్టేశాడు. ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. ఆ విధంగా యేసు ప్రభు వారు తన యొక్క ప్రాణాన్ని దేవుని చేతిలో పెట్టి రక్షణ ప్రణాళిక ముగించేశాడు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చును. ఏంటంటే యేసు అంటాడు, నా ప్రాణాన్ని ఎవడో తీసుకెళ్ళాడు, దాన్ని నేను తండ్రి చేతిలో పెడుతున్నాను, మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటాడు ఆయన. యోహాను 10వ అధ్యాయము 17-18 మాట ఉంటుంది, నేను నా ప్రాణాన్ని మరలా తీసుకోగలను. నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు, ఎవడో నా ప్రాణాన్ని తీసుకోలేడు. నా అంతటి ప్రాణం అంటే ఇక్కడ స్పిరిట్ అని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ప్రాణం అంటే సోల్. ఎవడు నా యొక్క ప్రాణాన్ని తీసుకోలేడు. నేను మళ్ళా పెడుతున్నాను, నా స్పిరిట్ని పెడుతున్నాను, మళ్ళా నేను తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ యోహాను రాస్తున్నాడు. హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ కూడా మరి జీవితం చూస్తే రాళ్లతో కొట్టబడినప్పుడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ అంటాడు. అది ఇందాక మీకు చెప్పాను. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 19వ వచనంలో, యేసు ప్రభువా, యేసు ప్రభు ఏమో తండ్రి నా ఆత్మను చేర్చుకుంటాడు. ఇక్కడ 59లో స్టెఫెన్, మొట్టమొదటి ప్రభు కొరకు చనిపోయిన హతసాక్షి అయిన స్టెఫెన్ అంటాడు, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టేశారు, చంపేశారు. ఆ విధంగా రోల్ మోడల్గా స్టెఫెన్ నా ఆత్మను, యేసు ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకొని అంటున్నాడు. మనము కూడా అదే విధంగా మనము మన జీవితపు బాట అదే రీతిలో పోవాలి ముందుకి. మనం బ్రతికినను చనిపోయినను ఆయన వారం అనే విధంగా మనం ఉండాలి. స్టెఫెన్ని సువార్త చెబుతున్నాడు అనేటువంటి నెపంతో అతను రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. సో దైవ రక్షణ ప్రణాళిక సిలువ కార్యంలో ముగించబడింది. మన రక్షకుడు యేసుక్రీస్తు గొప్ప నమ్మకము మనం కలిగి ఉండే విధముగా సిలువపై యేసు పలికిన ఏడు మాటలు మనకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ విధంగా నీ దేవుడు అంటే మన దేవుడు మన చేతులను ఎన్నడను విడవడు, ఎడబాయడు. ఆయన నిన్ను కాపాడువాడు, కొనుకోడు, ఎడబాయడు. అయితే నువ్వు ఆయన చేతిని తీసుకోవాలి.
నీకు ఆయన హృదయాన్ని, నీ హృదయంలో ఆయన ఒక ఆత్మను పెట్టి ఉన్నాడు. నా ఆత్మ దేవుని చేతికి అప్పగిస్తున్నాను అన్న విధంగా మనం కూడా చనిపోయేటప్పుడు నా ఆత్మను దేవునికి అప్పగించే విధంగా మన ఆత్మలు, మన యొక్క ప్రాణాలు, సోల్స్ మన 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 సొంత సొత్తు కాదు ఇది. మళ్ళా దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోవాలి. ఆ విధముగా ఆయనకు నా ఆత్మ దావీదు పత్రికలో రాయబడింది. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచింపవాడవు నీవని దావీదు అంటున్నాడు. ఆ విధముగా మనము తండ్రి అయిన దేవునికిని, కుమారునికిని ఆ విధంగా విధేయులుగా ఉండే విధంగా ఉండాలి. మనం రక్షింపబడాలంటే రక్తపాతం సృష్టించడం ద్వారా గానీ, లేకుంటే ఇతరుల మీద దాడులు చేయడం వల్ల గానీ, లేకుంటే నరహత్యలు చేయడం ద్వారా, తిరుగుబాటు ద్వారా మనము రక్షణను పొందలేం. మ ఈ పాపపు సంకెళ్ళు తొలగిపోవాలంటే ఈ యొక్క మరణాన్ని మనము మరణమాని ముల్లెక్కడ అన్న విధంగా మనము ఉండాలి అంటే యేసుప్రభు బాటలోనే మనం ముందుకు పోవాలి. ఆ విధంగా 7 మాటల్లో కూడా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి మనము ఆహ్, అభివృద్ధి చేసుకునే విధముగా మనకు సహాయముగా ఉండాలి. ఆ రీతిగా మనము ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచ్యువల్ వేలో ముందుకెళ్ళడానికి 7 మాటల ధ్యానము చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని మీ యొక్క మళ్ళా రిఫ్రెష్ చేసి, మళ్ళా రేపటి దినం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి. మన యు యు మన యువకులంతా కూడా యంగ్ సోల్జర్స్ వాళ్ళు మాట్లాడనే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.